పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. బట్టలు మార్చుకున్నంత ఈజీగా ఉండదు. పార్టీలు మారంటే అదొక పెద్ద జీవితంలో ఒక గొప్ప నిర్ణయంగా ఉండాలి, గొప్ప కారణంగా ఉండాలి. ఇప్పుడు నేను పార్టీ మారినాను, నేను 100 సార్లు చెప్పి పార్టీ మారలేదు అని. 20 సంవత్సరాలుగా ఏ పార్టీలో అయితే నేను ఉన్నానో, ఆ పార్టీ నన్ను నిలగొట్టింది. అంటే సమాజం సహించలేని తప్పులు చేసినామని చెప్పి నన్ను బయటకు వెళ్ళగొడితే నేను బయటకు వచ్చిన, నన్ను అక్కడే తెచ్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి 100 సార్లు చెప్పిన కావచ్చు. మరి అట్లా బయటకు వచ్చింది తప్ప నాకు నేనుగా ఏదో పదవాసించో, నాకు నేనుగా ఏమైనా తిట్టని బయటకు రాలే. నా తత్వం ఏంటంటే నేను కొంచెం ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉంటుంది నాకు. అంతా వాస్తవం. పార్టీ మారడానికి గొప్ప కారణం ఉండాలి. బీఆర్ఎస్ నుంచి కూడా బయటికి పంపితేనే వచ్చా, ఆ సమయంలో బీజేపీ అక్కడే చేసుకునేది, అలాంటి పార్టీని వీడేది లేదంటూ ఈటెల రాజేందర్ నిన్న చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో అంగీ వేసుకున్నంత ఈజీగా మారడం కష్టం అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్తున్నప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు పాపం ఈటెల రాజేందర్ని ఆయన పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఆయన ఏమన్నాడో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఈటెల రాజేందర్ లాంటి ఒక బీసీ వ్యక్తి ఎదుగుతూ ఉంటే కొంతమంది సహించలేకపోతా ఉన్నారు. సో మీడియాలో కూడా కొంతమంది కావాల్సుకొని ఆయన పైన దుష్ప్రచారం చేసి పార్టీ మారుతున్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. చూడండి, పార్టీలు మారంటే అదొక పెద్ద జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలి, గొప్ప కారణంగా ఉండాలి. ఇప్పుడు నేను పార్టీ మారినాను, నేను 100 సార్లు పార్టీ మారలేదు. 20 సంవత్సరాలుగా ఏ పార్టీలో అయితే నేను ఉన్నానో, ఆ పార్టీ నన్ను నిలగొట్టింది. అంటే సమాజం సహించలేని తప్పులు చేసినామని చెప్పి నన్ను బయటకు వెళ్ళగొడితే నేను బయటకు వచ్చిన, నన్ను అక్కడే తెచ్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని 100 సార్లు చెప్పిన కావచ్చు. అట్లా బయటకు వచ్చింది తప్ప నాకు నేనుగా ఏదో పదవాసించో, నాకు నేనుగా ఏదో తిట్టుని బయటకు రాలేదు. నా తత్వం ఏంటంటే కొంచెం ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉంటుంది నాకు. సో ఇంత పొలైట్గా ఏ నాయకుడు కూడా ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ ఎంత హుందాగా చెప్తున్నాడు, చాలా హుందాగా చెప్తున్నప్పుడు కూడా మీడియా అర్థం చేసుకోవాలి. ఇలాంటి నాయకులను కొంచెం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఇంత హుందాగా రాజకీయాలు చేసే వాళ్ళని కాపాడుకోవాలి. కానీ మీడియా కొన్ని వర్గాలకు అమ్ముడు పోయి, లేకపోతే కొంతమంది వ్యక్తులకు అమ్ముడు పోయి ఆయన పార్టీ మారుతుందని చెప్పేసి విపరీతమైన ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందనట్టు ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇంత హుందాగా, చాలా హుందాగా చెప్పాడు వాస్తవంగా. సో ఇప్పటికైనా మీడియా వాళ్ళు అర్థం చేసుకోండి, ఇలాంటి కథనాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. మీరు ఎందుకు అంత మీడియా విలువల్ని, జర్నలిస్ట్ విలువలను ఎందుకు దిగాస్తారో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది.